అందరికీ ప్రైజ్లా. ఈరోజు దేవుని వాగ్దానం పరమగీతములో 2వ అధ్యాయము 14వ వచనము. పేటు బీటులా నాశ్రయించు నా పావరమా, నీ స్వరము మాధుర్యము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ప్రియ దేవుని బిడ్డ, ఈ లేఖన భాగాన్ని చూసినట్లయితే దేవుడు మనల్ని ప్రేమతో పిలుస్తున్నట్టుగా కనబడుతుంది. పావురం అనగానే ప్రేమకు చిహ్నము, అది శాంతికి గుర్తయి ఉంటుంది. అంత శాంతికి గుర్తైన పావురము అని మనందరినీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఒక చిన్న బిడ్డ భయముతో తను ఒక బండ చాటున దాక్కుని భయముతో వణుకుతూ ఉందట. అది చూసిన తల్లి తన దగ్గరికి వచ్చి, బిడ్డా, నా బిడ్డ, నా ఎద్దకురా, నీ స్వరము నాకు వినబడనేమో, నీ ముఖము నాకు చూపించుమని ఆ తల్లి ప్రేమగా పిలుస్తున్నప్పుడు తనకు తెలియని ధైర్యం వచ్చి తల్లి స్వరం విన్న ఆ బిడ్డ తల్లి దగ్గరికి వచ్చి తన ఒడిలో నెమ్మదిగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఆ తల్లి బిడ్డని ఏ విధంగా అయితే పిలుస్తుందో ప్రియ పరలోకపు తండ్రి ఈ దినమున నిన్ను నన్ను అదే రీతిగా ప్రేమతో పిలుస్తున్నాడు. ఇటు వాగ్దానం మనందరి పట్ల దేవుడు నిశ్చయంగా నెరవేర్చునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా ప్రియ పరలోకపు రాజానికి వందనాలయ్యా. ఈ దినమున నాయన మీరు పిలుస్తున్న మీ ప్రేమ పిలుపుకై వందనాలు. ఎంతమంది అయితే తండ్రి ప్రేమను పొందుకోలేక శాంతి లేక నలిగిపోతున్నారో ఈ దినమున ఇటు వాగ్దానం వారందరి పట్ల మీరే నెరవేర్చి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి శాంతి, సమాధానము, నెమ్మది, ప్రేమ పొందుకున్నటకు నీ కృపతో నింపి ఆశీర్వదించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.